ఘట్టమనేని జయకృష్ణ, రాష్ట్ర తాడాని నటించినటువంటి శ్రీనివాస మంగాపురం జూలై 30 తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. అందరినీ ఆకట్టుకుంటోంది, విశేష ఆదరణ పొందుతోంది. బ్రహ్మాండమైన సూపర్ సక్సెస్ దిశగా ముందుకు దూసుకుపోతోంది. కారణం ఏంటంటే కథలో ఉండేటువంటి నూతనత్వం, లొకేషన్స్, అలాగే కథా గమనం, చిత్రీకరించేటువంటి వినూత్న రీతి ఇవన్నీ కూడా ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. వెంకటప్ప నాయుడుగా మోహన్ బాబు ఈ కథని ఒక మలుపు తిప్పారని చెప్పుకోవచ్చు. సినిమా ప్రథమార్థంలో కనుక మనం చూసుకుంటే శ్రీనివాస్ బాబు, వాసుబాబు ఇందులో మరి ఘట్టమనేని జయకృష్ణ చెలరేగిపోయారు. అలాగే రాశా తడాని మంగ పాత్రలో ఒదిగిపోయారు. వీళ్ళిద్దరూ మధ్య చిగురించినటువంటి ప్రేమ తొలి ఫస్ట్ హాఫ్లో మనకి ఎలాబరేట్గా చూపిస్తే వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి అడ్డంకే వెంకటప్పయ్య నాయుడు, ఒక ఫ్యాక్షనిస్టు, బళ్ళారిలో ఉండేటువంటి మైనింగ్ అధిపతి. వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి అడ్డుగోడని హీరో ఎలా ఛేదించగలిగాడు, తన ప్రేమ విజేత ఎలా కాగలిగాడు, చివరికి విజేతగా ఎలా నిలబడ్డాడు, ఇవన్నీ కూడా ఈ సినిమా సెకండ్ హాఫ్లో చాలా అద్భుత రీతిలో చిత్రీకరించారు. అలాగే యాక్షన్ అనేది సెకండ్ హాఫ్లో హై పీక్కి వెళ్ళింది. అలాగే ఇంటర్వెల్కి ముందు, ఇంటర్వెల్ తర్వాత కూడా కొన్ని సన్నివేశాలు మనకి కట్టిపడేస్తాయి. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలతో కూడినటువంటి క్లైమాక్స్ 25 నిమిషాల సేపు మనని ఉత్కంఠ భరితానికి లోన్ చేస్తుంది. ప్రేక్షకులు థ్రిల్కి లోనయ్యేట్టుగా చేస్తుంది. ఘట్టమనేని జయకృష్ణ ప్రమోషన్ యాక్టివిటీస్లో మనం చూసినప్పుడు చాలా బిడియంగా, మృదు స్వభావంగా కనిపించారు. కానీ సినిమాలో చూస్తే రగ్గడ్ నేచర్తో చెలరేగిపోయారు. కొన్ని సన్నివేశాల్లో మనకి దూరం నుంచి కనుక చూసినప్పుడు తేనె మనసులో నటించినటువంటి సూపర్ స్టార్ కృష్ణ కనిపిస్తారు. అలాగే కొంత మీడియం డిస్టెన్స్లో నడక కనుక చూసుకుంటే ప్రిన్స్ మహేష్ బాబు మనకు గుర్తుకొస్తుంటారు. కొన్ని సన్నివేశాల్లో గిరిజాల జుట్టు ఇవన్నీ చూసినప్పుడు మరి ఘట్టమనేని రమేష్ బాబు కూడా గుర్తుకొస్తుంటారు. ముఖ్యంగా నడిచే సన్నివేశాల్లో, పరిగెత్తే సన్నివేశాల్లో కూడా ఈ ముగ్గురిని కూడా ఆయన మనకి ముమ్మూర్తులా వాళ్ళే నడుస్తున్నారా అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఇది అనుకరించారా అంటే కాదు. జీన్స్ లోపల ఉండేటువంటి ఇది మనకు అలా కనిపిస్తుంది. కానీ తన సహజమైన నటన ఏదైతే ఉందో దాన్నే ఆయన ప్రదర్శించారు. అది కూడా అద్భుతమైనటువంటి ఒక మంచి వేదిక అయింది ఈ సినిమాలో. పైగా తను ఏవైతే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారో, ఏవైతే డ్యాన్స్ మూమెంట్స్ నేర్చుకున్నారో అవన్నీ కూడా ఈరోజు స్క్రీన్ మీద అద్భుతంగా ఆవిష్కరించగలిగారు దర్శకుడు అజయ్ భూపతి. ఈ సినిమా తెలుగు సినిమా రంగంలో ఒక కొత్త ఒరవడికి దారితీసింది. కారణం ఏంటంటే సినిమాలో హీరో, హీరోయిన్లు, విలన్ ఈ ముగ్గురే కాకుండా 4వ పాత్ర లొకేషన్స్ చూస్తున్నప్పుడు మనకి చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఐకి స్ట్రెయిన్ లేకుండా అనిపిస్తుంది. పైగా ఈ సినిమాని ఒక విధంగా చెప్పాలంటే ఒక బడ్జెట్లోనే పూర్తి చేయగలిగారు. ఎక్కువ ఖర్చు పెట్టేసి ఎక్కువ వర్కింగ్ డేస్ కాకుండా ఏవైతే ఎంత దినాల్లో పనిచేయాలో కరెక్ట్గా అలాగే చేసి బడ్జెట్ని కంట్రోల్లో పెట్టుకొని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ టికెట్ల రేట్లు పెంచకుండా రిలీజ్ చేశారు. దీనివల్ల ప్రేక్షకులు కూడా ఎఫర్డబిలిటీ అనేది పెరిగింది. థియేటర్నికి ప్రేక్షకుల్ని రప్పించేటువంటి ఆస్కారం ఏర్పడింది. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని ఆదర్శంగా తీసుకొని బడ్జెట్ని కంట్రోల్లో పెట్టి కనుక సినిమా తీస్తే మన ఇండియా లొకేషన్స్లో అద్భుతంగా తీయచ్చు అని నిరూపించినటువంటి ఈ చిత్రం మాత్రం ఒక మంచి ప్రయత్నం. ఇది మిగతా దర్శకులు కూడా ఫాలో అవుతే ఇంకా రాబోయేటువంటి కాలంలో మన ఇండియాలో ఉన్నటువంటి సుందరమైన లొకేషన్స్ మనం తెర మీద మనం చూపించవచ్చు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. అలాగే ఈ సినిమాలో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈరోజు తెలుగు పదజాలం, తెలుగు వాచకం, తెలుగు మాట్లాడే విధానం ఈ మూడింటిని కూడా ఘట్టమనేని జయకృష్ణ పూర్తిగా చక్కగా చూపించగలిగారు. అతను మాట్లాడే తీరు, మాట్లాడే విధానం కదా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా డైలాగ్ డెలివరీలో మరి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక ప్రత్యేకమైన వరవడి, ఆ వరవడికి తగ్గట్టుగా జయకృష్ణ కూడా అద్భుతంగా ఈ సినిమాలో తన డైలాగ్ పరంపరను కొనసాగించారు. అతను డైలాగ్ చెప్పినప్పుడు మనకి సూపర్ స్టార్ కృష్ణ గుర్తుండిపోతారు, గుర్తుకొచ్చారు కూడా. ఎందుకంటే ఆయన లెంతీ డైలాగులను కూడా చాలా చక్కగా చెప్పగలరు. అదే స్పీడు, అదే బరవడి
ఈరోజు జయకృష్ణలో కూడా కనిపిస్తోంది. రాబోయే కాలంలో మరొక మంచి డైలాగులు ఇతని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొత్త లెంతీ డైలాగులు కూడా రాస్తే దాన్ని పదునుగా చెప్పగల సత్తా ఇతనిలో ఉందని మనం భావించవచ్చు. పాటల విషయానికి వచ్చేటప్పటికి పాటల చిత్రీకరణ కొత్త పుంతలు తొక్కింది. ముఖ్యంగా టెంపుల్ సాంగ్ అయితే అదిరిపోయింది. అలాగే ప్రతి సాంగ్ కూడా అందులో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేట్టుగా చేయగలిగింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే ప్రేక్షకుడు ఈ కెమెరా వర్క్ కనుక చూసుకుంటే గుమ్మడి జయకృష్ణ అద్భుతమైన లొకేషన్స్ని తన కెమెరాలో బంధించాడు. ముఖ్యంగా ఈ ఫైట్ సన్నివేశాల్లో ఆ మూమెంట్స్ని చక్కగా క్యాప్చర్ చేశారు. అలాగే మైనింగ్ సన్నివేశాల్లో ఫైటింగ్ సన్నివేశాలు ముఖ్యంగా ప్రేక్షకులను ఆకట్టుకునేటువంటి రీతిలో ఉన్నాయి. మొట్టమొదటి నుంచి చివరి వరకు కూడా ఎక్కడా బోరు కొట్టకుండా అద్భుతంగా తీసినటువంటి ఈ చిత్రం ప్రేక్షక ఆదరణ ఖచ్చితంగా అద్భుత రీతిలో అందుకుంటోంది. రాబోయే కాలంలో ఇది మరిన్ని సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేసే దిశగా ముందుకు దూసుకుపోతోంది. ఏదేమైనా అజయ్ భూపతి తన వినూత్నమైనటువంటి రీతిలో అనేక సినిమాలు గతంలో తీశారు. 4వ చిత్రంలో దాన్ని వరవడి ఇంకా మించి ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా, ప్రేమని ముందు రంగరించి దాన్ని కుటుంబ కథా చిత్రంగా మలిచి తీసినటువంటి ఈ ప్రయత్నం ఒక అభినందనీయమైన ప్రయత్నంగా మనం భావించవచ్చు. అలాగే ఈ కొనసాగింపుగా చివరిగా మనం చెప్పుకోవాల్సిన మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే, మహేష్ బాబు ఈ సినిమాకి సంబంధించి తన పూర్తి సహకారం అందజేశారు. ఆయన ఈరోజు ప్రెస్ ఈవెంట్కి రాలేదు అని చాలామంది ప్రచారం చేస్తున్నారు. కానీ దాని వెనకాల ఒక నిజం దాక్కుని ఉంది. ఆయన వారణాసి సినిమాకి సంబంధించినటువంటి అగ్రిమెంట్ కమిటీ అయ్యేటప్పుడు ఆ దర్శకులతోనూ ఆ ప్రొడ్యూసర్స్తోనూ కూడా ఒక నిబంధన ఉంది. అదేంటంటే ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఆ గెటప్ అనేది ఎక్కడ కూడా బయటికి రివీల్ కాకూడదు. ఎందుకంటే గెటప్ కనుక ఒకసారి బయటకు వస్తే అది ఏ శతాబ్దానికి సంబంధించిన కథ, దాని వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కూడా ఎస్టిమేషన్ వేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు అగ్రిమెంట్ అయ్యేటప్పుడే పబ్లిక్గా ఉండేటువంటి ఈవెంట్స్కి వెళ్ళకూడదు అని ఉంటుంది. ఒక తెలుగులోనే కాదు, ఈవెన్ హాలీవుడ్ మూవీస్లో కూడా ఈ నిబంధన ఉంది. ఇది 600 రీజనల్ లాంగ్వేజెస్లో పెడుతుంది. కాబట్టి ఈ నిబంధన అక్కడ అమలు జరుగుతుంది. కాబట్టి రావాలనేటువంటి మనసు ఉన్నా కూడా మహేష్ బాబు రాలేకపోయారు. కానీ ఆయన తన సహకారాన్ని, తన అభిమానాన్ని, తన ప్రేమను మరి ఖచ్చితంగా ఘట్టమనేని జయకృష్ణ మీద చూపిస్తున్నారు కూడా. అక్కడి నుంచి అందుతున్నటువంటి సహకారం కూడా ఈ సినిమాకి యాడ్ అవ్వటం, ఈ సినిమా అందరూ కూడా చూడదగ్గ చిత్రంగా మారటం, ఒక ఘట్టమనేని అభిమానులే కాదు, ఒక మహేష్ బాబు అభిమానులే కాదు, అందరూ అభిమానులు కూడా ఈ సినిమాని చూడటానికి ముందుకు రావటం, మనవాడు అని చెప్పి ఓన్ చేసుకోవడం కూడా ఒక హర్షించదగ్గ పరిణామం. ఈరోజు ఘట్టమనేని జయకృష్ణ ఒక నూతన తారగా వెలిశాడు, ఒక అభినవ తారగా వెలిశాడు, ఒక మంచి పదాన దూసుకెళ్ళిపోయే తారగా వెలిశాడు. నిర్మాతల పాలిట రేపు మంచి ఒక నటుడిగా అందుబాటులోకి వస్తాడు. దర్శకులకి మోల్డ్ అయ్యేటువంటి ఒక కథానాయకుడిగా వెలుగొందుతాడు. రాబోయే కాలంలో ఇతని దగ్గర నుంచి మరిన్ని అద్భుత చిత్రాలు, మరిన్ని వెరైటీ గల చిత్రాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలా రావాలని కూడా మనం కోరుకుందాం. ఏదైనా ఈ శ్రీనివాస మంగాపురం సాధించిన అద్భుత విజయం నిజంగా తెలుగు సినీ పరిశ్రమకి ఒక కొత్త టానిక్ లాంటిది. ఇది ముందు ముందు మరిన్ని విజయవంతమైన చిత్రాలకు పునాది కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ అభిప్రాయాలు కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ అందచేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.